పంచామృతం ఆ పేరు వినగానే తులసి వాసనతోటి వేసిన అరటిపండు చిక్కదనంతో కలిసిన పంచామృతం అందరికీ చాలా ఇష్టం అండి. అలాంటి పంచామృతంతో కలిసిన ఒక రుచికరమైన దైవత్వం కలిగిన కేక్ తయారీ విధానం కావలసిన పదార్థాలు చూద్దాం. గుడ్డు లేని నెయ్యి, రవ్వ కేక్‌కి కావలసిన పదార్థాలు. అందరికీ నమస్కారం అండి. పంచామృతం కేక్‌కి కావలసిన పదార్థాలు: ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలో ఒక అరకప్పు పంచదార, అరకప్పు పాలు ముందే వేసానండి. ఒక అరకప్పు పెరుగు, ఒక పావు కప్పు తేనె, ఒక పావు కప్పు నెయ్యి వేసి ఇలా వేసిన 5 అమృతాల్ని బాగా కలిసేలాగా కలుపుకుందాం. పంచదార బాగా కరిగేలాగా ఒక 5 నిమిషాలు పట్టిందండి కరగటానికి. ఈ కేక్ ఒక్కసారి తయారు చేసి చూస్తే చాలా మృదువుగాను, సాఫ్ట్‌గా, స్పాంజీగా, మాయిశ్చర్‌తో ఉండి తినే కొద్దీ తినాలనిపిస్తదండి. అంత రుచిగా ఉండే ఈ కేక్‌ని తప్పకుండా తయారు చేసుకోండి. మనం ఒక్కొక్కసారి ఎక్కువగా మోతాదుల్లోని ఈ పంచామృతం మిగిలిపోయినప్పుడు మీరు ఇదే కొలతలతో తయారు చేసుకోవచ్చండి. 2 గ్లాసుల చొప్పున తీసుకొని ఇలా బాగా కలిసింది. ఇప్పుడు మనం ఒక కప్పు ఉప్మా రవ్వ, సూజీ వేసుకుందామండి. ఈ రవ్వ కూడా బాగా కలిసేలాగా ఒక 3 నిమిషాల పాటు కలుపుకొని ఇలా బాగా కలిసిన రవ్వ మీద ఇప్పుడు మనం మూత పెట్టి ఒక 15 నిమిషాల పాటు వదిలేద్దామండి. 15 నిమిషాల తర్వాత రవ్వ బాగా నానింది. ఇప్పుడు దీనిలో ఇంకా మిగిలిన ఐటమ్స్ యాడ్ చేసుకుందామండి. పంచామృతం కేక్ గనుక దీనికి మనం వెనిలా ఎసెన్స్ వాడం. 1 టేబుల్ స్పూన్ పొడి చేసిన యాలక పొడి, ఒక టీ స్పూన్ బేకింగ్ పౌడర్, ఒక అర టీ స్పూన్ బేకింగ్ సోడా, అదే మనం వంట సోడా వేసి ఈ 3 ఈ పంచామృతం, రవ్వ కలిసిన మిశ్రమంలో బాగా కలిసేలాగా కలుపుకుందాం. మొత్తం అంతా బాగా కలిసిపోయినాయండి. ఇక ఇప్పుడు మనం కేక్ మౌల్డ్స్లో కేక్ తయారు చేసుకుందాం. ఇప్పుడు దీనికి మనం కప్ కేక్ మౌల్డ్స్ తీసుకొని దానిలో పార్చ్మెంట్ పేపర్తో కూడా మనం కప్స్ తయారు చేసుకుందాం. ఇప్పుడు ఒక బేకింగ్ ట్రే తీసుకుని దానిలో కప్ కేక్ మౌల్డ్స్ పెట్టుకుందాము. ఇప్పుడు నేను చెప్పే ఈ ట్రిక్కు చూసి నేర్చుకోండి. కప్ కేక్ మౌల్డ్స్ కూడా చేసుకుందాం. బుట్టల్లాగా వచ్చే వీటిని మనం ఇడ్లీలు కూడా స్టీమ్ చేసుకోవచ్చు ఇలానే. ఒక పేపర్ తీసుకుని రెక్టాంగిల్ దాన్ని అన్ని వైపులు కరెక్ట్‌గా ఈవెన్‌గా వచ్చేలాగా 1.5 ఇంచులు కట్స్ పెట్టుకుందాం. ఇలా పెట్టుకున్న కట్ చేసుకున్న పేపర్‌ని ఈ కప్ కేక్ మౌల్డ్‌లో పెట్టి ఒక గ్లాస్ తోటి ప్రెస్ చేస్తే ఒక ఫ్లవర్ షేప్‌లోకి వస్తదండి. కొంచెం అంచులు అడ్జస్ట్ చేస్తే అది అలాగా గిన్నెలో కూర్చుంటది. ఈ కప్ కేక్ పేపర్ మౌల్డ్‌లోని ఇప్పుడు మనం తయారు చేసుకున్న బ్యాటర్ వేసుకుందాం. ఒక 3 వంతులు చొప్పున. ఇలా వేసుకున్న వాటిపైన సన్నగా తరిగిన డ్రై ఫ్రూట్స్ కూడా కొన్ని వేసుకుందాం. ఇలానే మొత్తం అన్నీ కూడా చేసుకుందామండి. మరొకసారి చూపిస్తాను. పేపరు ఒకటి ఒక రెక్టాంగిల్ కరెక్ట్‌గా అన్ని ఇంచులు సమానంగా ఉండేలాగా పేపర్ కట్ చేసుకొని దానికి మధ్యలోంచి 4 వైపులు
ఒకటిన్నర ఇంచులు పొడవు ఉండేలాగా కట్స్ ఇచ్చుకొని ఒక గ్లాస్ తోటి ప్రెస్ చేస్తే ఆ మౌల్డ్లోకి కూర్చుంటుందండి. మౌల్డ్స్ లేకపోయినా ఈ వేసిన బ్యాటర్ బరువుతో కూడా అవి అలానే ఉంటాయి. ఇలా మొత్తం అన్నీ వేసుకుని ఓవెన్ అయితే 180 డిగ్రీల దగ్గర 15 మినిట్స్ బేక్ చేసుకోండి. నేను తయారు చేసిన ఈ పంచామృతం కేకుల్ని ఓవెన్లో కాకుండా పాన్లోని బేక్ చేస్తానండి. అందు గురించి ఒక పాన్ని ఒక 5 నిమిషాల ముందర హై ఫ్లేమ్ మీద పెట్టుకొని బాగా వేడైన తర్వాత దాన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ కేక్ పెట్టుకున్న మోల్డ్స్ పెట్టుకున్న ట్రేని కూడా అందులో పెట్టి ఒక 15 నుంచి 20 నిమిషాల పాటు బేక్ చేసుకుందాం. 20 నిమిషాల దగ్గర దగ్గర ఒక్కసారి మూత తీసి చూసి టూత్ పిక్తో గుచ్చుకు చూస్తే ఏ బ్యాటర్ మొత్తం అంటుకోవటం లేదండి. కేక్స్ రెడీ అయిపోయినాయి. ఇప్పుడు వీటిని తీసుకుని మనం రూమ్ టెంపరేచర్ వచ్చిన తర్వాత వీటిని ఆ పేపర్ మౌల్డ్స్లోంచి తీసుకుందాం. ఒకటి చూపిస్తాను, వేడిగా కూడా ఉంది. ఇంకా రూమ్ టెంపరేచర్లోకి వచ్చిన తర్వాత మిగిలిన కేక్స్ అన్నీ మనం డిమోల్డ్ చేసుకుందామండి. కొత్తగా ఛానల్ చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ ఇవ్వటం మర్చిపోకండి. అలానే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. రూమ్ టెంపరేచర్లోకి వచ్చిన పంచామృత కప్ కేక్స్ రెడీ అయిపోయినాయి. పెట్టిన పార్చ్మెంట్ పేపర్ కూడా తీసేసాము. ఇక వేసిన యాలక పొడితోటి గుళ్ళో ఉన్న ఫీలింగ్ కలిగే ఈ పంచామృతం కేకులు తప్పకుండా తయారు చేసుకుని రుచి చూసి ఎలా ఉందో ఒక ఫీడ్బ్యాక్ ఇవ్వటం కూడా మర్చిపోవద్దండి. ఈ కేకులు టీ కాఫీల్లోకి బెస్ట్ స్నాక్గా కూడా చెప్పుకోవచ్చండి. పిల్లలకి స్కూల్కి కూడా ఇవ్వచ్చు. అలాగే మనం అరటిపండు తులసి వేయకపోయినా మంచి డివైన్ ఫీలింగ్తో కలిగిన ఈ పంచామృతం కేకులు పిల్లలు పెద్దలు కూడా ఇష్టంగా తింటారండి. ఈ పంచామృతం కప్ కేకులు మీ అందరికీ నచ్చాయనుకున్నాను. నచ్చినట్లయితే ఒక లైక్, ఒక కామెంట్ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.